హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 18. కథలోకి వెళ్తే నీతు వెంటనే అతని చేతిని పట్టుకుని బడ్డీ ఏ క్యా హైరే అని అడిగింది. అది ఒక్క వాక్యంలో చెప్పే విషయం కాదు. ఆమె ముఖంలోకి చూసే ఉద్దేశం లేక చూపు తిప్పుకున్నాడు విష్ణు. ఓసారి క్యాంటీన్కి వెళ్దాం పదా అంటూ అతని చెయ్యి అలాగే పట్టుకుని మెట్ల పక్కనే ఉన్న ర్యాంపు మీద నుంచి క్యాంటీన్లోకి తీసుకువెళ్ళింది. తనే వెళ్ళి ఇద్దరికి డిస్పోజబుల్ కప్పుల్లో టీ తీసుకుని వచ్చింది. డ్యూడ్, వాట్స్ రాంగ్ అని అడిగింది. అతను టీ కప్పులోని టీ వైపు చూస్తూ దండగుచ్చినట్లు జరిగింది చెప్పాడు. ఒక చిన్న ప్రశ్న, అసలు యశోకి యాక్సిడెంట్ అయినట్టుగా అక్కడెక్కడో ఉన్న వాడికెలా తెలిసింది? సూటిగా అతన్నే చూస్తూ అడిగింది. ఆ ప్రశ్నకి అతను నిరత్తురుడయ్యాడు. నువ్వు తన చేతికి మొబైల్ ఇచ్చి బయటకు వెళ్ళగానే యశు వాడికి ఫోన్ చేసి చెప్పింది. తను చూసినట్టే చెప్పింది ఆమె యాక్సిడెంట్ అయ్యి ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఒక చేతికి సెలైన్ తాలూకా నీడిల్ కూడా ఉంది. అయినా ఈ సమయంలో కూడా వాడికి కాల్ చేసిందంటే ఆమెని ఏమనుకోవాలో అతనికి అర్థం కాలేదు. మనసులో చెలరేగుతున్న అల్లకల్లోలాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా తోచింది. నీతో చెప్పిన సింపుల్ లాజిక్కి అతనికి మతి పోయినంత పనైంది. అంటే యశు వాడికి ఏ విషయమో చెప్పకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిందా? డ్యూడ్, నువ్వు యశుని ఎంత ప్రేమించావో నాకిప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఐ థింక్ షీ ఆల్సో నోస్. దానికే కాదు, ప్రపంచానికంతా తెలుసు. నీ ప్రేమలో ఏం మిస్ అయ్యావో నీకు అర్థమైందా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నా జీవితం సర్వస్వం దారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా నేనేం తక్కువ చేశాను? సమాధానమే లేనివాడిలా చూశాడు విష్ణు, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. ఎందుకిలా ఆమె వాడి వెంట పడుతోంది? నీతో అడిగింది. మొదటిసారిగా అతనిలో కూడా ఓ ప్రశ్న తలెత్తింది. అతని పట్ల యశు ఎందుకింత ఆకర్షితురాలయ్యింది? ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. ఆలోచించు విష్ణు. నీకు ట్రబుల్ షూటర్గా ఆఫీస్లో ఎంత మంచి పేరుందో నాకు తెలుసు. సమస్య మూలాల్లోకి వెళ్తేనే సమస్య అర్థమవుతుంది. అతను సింగర్ కాబట్టా? కాదు. గంధర్వ్ ఒక్కడే సింగర్ కాదు. ప్రపంచంలో ఇంకా చాలా మంది మంచి సింగర్స్ ఉన్నారు. తనకన్నా యశుని ఎక్కువగా ప్రేమించాడా? ఖచ్చితంగా కాదు. మరింకేంటి? ఎనీ క్లూ? నిస్సహాయంగా అడిగాడు. జవాబు నీకు తెలుసు. డ్యూడ్, చెప్పు. యశు వైలిన్ బాగా ప్లే చేస్తుందని మనకందరికీ తెలుసు కదా? సూటిగా అడిగిందామె. తెలుసన్నట్టుగా తలూపాడు. ఇది వరకటి సంగతి వదిలిపెట్టు. ఒక్కసారి ఆమె కొత్త వైలిన్ తీసుకుని సీరియస్గా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాక నువ్వెన్నిసార్లు ఆమె దగ్గర కూర్చొని విన్నావు? సూటిగా అడిగిందామె. చాచి చెంప మీద కొట్టినట్లు ఫీల్ అయ్యాడతను. గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాడతను. ఒక్కసారి కూడా ఎదురుగా కూర్చొని ఆమె వైలిన్ ప్లే చేస్తుండగా తనెందుకు వినలేదు? మొదటిసారిగా తనను తానే ప్రశ్నించుకున్నాడు. డ్యూడ్, నువ్వు ఆమె సపోర్ట్ ఉంటే ప్రపంచాన్నంతా గెలుద్దామనుకున్నావు. నీ సొంత స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దామనుకున్నావు. ఎంతసేపు ఆమె నీకు ఇన్స్పిరేషన్ ఇస్తుందని నువ్వు కంఫర్టబుల్గా ఉందామని చూసుకున్నావు. ఆమెది ఈ ప్రపంచం కాదేమో. ఆమె కోరుకునే సంగీత ప్రపంచం వేరుగా ఉందేమో. కానీ డ్యూడ్, ఒక్కసారైనా ఆమె మనసేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? ఆమెకు కూడా ఇన్నర్ కాలింగ్ ఒకటి ఉంటుంది. ఆమెకి సెల్ఫ్ గోల్ అంటూ ఉంటాయని అర్థం చేసుకున్నావా? నీతో అడుగుతూనే ఉంది. అతని కళ్ళకు కమ్మిన ఒక్కో పొర తొలగిపోసాగింది. ఇంతకాలం తను చూసిన యశు కాకుండా ఆమెలో కొత్త యశస్విని చూడసాగాడు. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఆమె కోలుకున్న తర్వాత ముందుగా ఆమె వైలిన్ ప్లే చేస్తుండగా చూడాలని విష్ణు అడిగాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ముందుగా నేల మీద చాప పరిచి ఆ చాప మీదే కూర్చుంది. విష్ణు ఆశ్చర్యంగా చూసి, ఎందుకు ఇలా కింద కూర్చుంటావు? సోఫాలోనో కుర్చీలోనో కూర్చోవచ్చు కదా అడిగాడు అతను. అది లలిత కళా సరస్వతికి మనం చేసే ప్రార్థన. ఇలానే కూర్చొని సాధన చేయాలి చెప్పింది. వయలిన్ని భక్తిగా కళ్ళకద్దుకొని వాయించడం మొదలుపెట్టింది. అతనికి ఆమె కమిట్మెంట్ అర్థమైంది. ఆ భంగిమలో కూర్చున్న ఆమెని అతను మైమర్చిపోయి చూశాడు. ముందుగా ప్రార్థనా గీతం పాడింది. తర్వాత పూచింది పూచింది పున్నాగా ప్లే చేసింది. వింటున్న విష్ణుకి మతిపోయినంత పనైంది. ఆసం అంటూ చప్పట్లు కొట్టాడు. ఆ పొగడ్తలు అలవాటే అయినా థ్యాంక్ యూ అని ఆమె సిగ్గుపడిపోయింది. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు యశు అడిగాడతను. ఇంతున్నప్పటి నుంచి. సోఫా హ్యాండ్ రెస్ట్ స్థాయిలో నుంచి చేతి నుంచి చెప్పింది. ఏ పాట అయినా ఇలా ప్లే చేయగలవా? అద్భుతం చూస్తున్నట్టు అడిగాడతను. ఒక్కసారి వింటే ఏ రాగమో అర్థమైతే చాలా వరకు ప్లే చేయగలను వినయంగా చెప్పింది. యు ఆర్ రియల్లీ స్పెషల్ చెప్పాడతను. యశస్విని వైలిన్ మీద పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పాటను ప్లే చేస్తుంటే అతను అలా చూస్తుండిపోయాడు. తర్వాత ఆమె ఇంకొన్ని అన్నమాచార్య కీర్తనలు ప్రాక్టీస్ చేసింది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. అతను అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే ఆమె ఆగమన్నట్టుగా సైగ చేసింది. అతను ఎందుకన్నట్టుగా చూసి ఆగిపోయాడు.
ఆమె తన వైలిన్ మీద ఆ కాలింగ్ బెల్ శబ్దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లే చేసింది. అతను విస్తుపోయాడు. తన తల్లి ఎంతో ఇష్టంగా అలా మ్యూజిక్ వచ్చేలా కాలింగ్ బెల్ని ఎంపిక చేయడం అతనికి గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని, "ఇట్ ఈజ్ మార్వలస్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్, కమ్ అగైన్" అడిగాడు. ఆమె అందంగా నవ్వింది. ఈలోగా బయట నుంచి బెల్లు మళ్ళీ నొక్కి పట్టున్నారు. "స్టిల్ ఐ కాంట్ బిలీవ్ ఇట్" చెప్పాడతను. "నువ్వు నమ్మి తీరాలి. ఈసారి బయట నుంచి బెల్ కొట్టారు. నువ్వు వెళ్ళి తలుపు తీసి చూడు" నవ్విందామె. విష్ణు వేగంగా వెళ్ళి బయట తలుపు తీశాడు. ఎదురుగా స్విగ్గీ డెలివరీ బాయ్ అతని దగ్గర నుంచి భోజనాన్ని తీసుకున్నాడు. తలుపు వేసి లోపలికి వచ్చి ఆమె ఎదురుగా చాప మీద కూర్చున్నాడు. ఆమె చుడిదార్లో ఉన్న సరస్వతీదేవిలా వైలిన్ని వాయిస్తుంటే చూస్తూ నుంచున్న అతనికి మతిపోయినంత పనైంది. కెమెరా కంటికి అందని దృశ్యం, కెమెరా కంటికి చాలని దృశ్యం. తన కండ్రెప్పలతో ఫోటో తీసి ఆమె ప్రతిరూపాన్ని అలానే తన మదిలో ప్రతిష్ఠించుకోసాగాడు. తన వైపే అలా చూస్తూ కూర్చున్న అతన్ని చూస్తూ ఆమె "మధురమే క్షణం" పాటని చిరునవ్వుతో ప్లే చేసింది. "ఆకలేస్తుందా?" అడిగాడు. అవునన్నట్టుగా తలూపింది. "భోంచేద్దాం." ఆమె వైలిన్ పక్కన పెట్టింది. "నువ్వుండు" అని ఆమెకు చెప్పి అతను లేచి వెళ్ళాడు. ఆమె వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అతను ప్లేట్లో భోజనం కలిపి ఆమెకు తినిపిస్తూ తాను తిన్నాడు. ఆమె నోట్స్ ముందు పెట్టుకుని మళ్ళీ వైలిన్ తీసుకుంది. తర్వాత ప్లేట్లను తీసి సింక్లో వేసి ట్యాప్ తిప్పాడు. అతను తిరిగి వచ్చాక ఆమె నీటి శబ్దాన్ని ప్లే చేసి వినిపించింది. "నువ్విలా ఏ శబ్దాన్నైనా ప్లే చేయగలవా?" ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు అతను. ఆమె తలూపింది. వాటర్ జార్లో నుంచి మంచినీళ్ళ గ్లాసులో పోసి ఆమెకు అందించాడు. ఆమె ఆ నీటి శబ్దాన్ని, ఆ తర్వాత వాన నీటి శబ్దాన్ని కూడా ప్లే చేసి వినిపించింది. ఆమె వేళ్లల్లో యంత్రాలు ఉన్నాయా అనిపిస్తోంది. అతను అడుగుతూనే ఉన్నాడు. ఆమె ప్లే చేస్తూనే ఉంది. అలసటనేదే లేకుండా ఆమె అలా వైలిన్ మీద ఒక పాట తర్వాత ఒక పాట వాయిస్తుండగానే అతను గమనించాడు. ఆమె తనని తాను అనేక రాగాలుగా ఆవిష్కరించుకుంటోందని అతనికి అకస్మాత్తుగా అర్థమయ్యింది. తనింతకాలం ఏం మిస్ అయ్యాడో. ఆమె నడిచి వెళ్తుంటే ఆమెతో పాటే ఒక వైలిన్ తీగ కూడా నడిచి వెళ్తోన్న ఫీలింగ్. ఆ రోజు నుంచి ఆమెని మరింత అపురూపంగా చూసుకోసాగాడు. నిద్రపోతున్నా తననే చూస్తూ కూర్చునేవాడు. అన్నీ మర్చిపోయి అతని సమక్షంలో నిశ్చింతగా ఒక పసిపాపలా ముడుచుకొని పడుకునేది. నిద్ర నుంచి అప్పుడే లేచిన ముద్దమందారంలా ఉండేది. పరిచయమైన తొలినాళ్లలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పడ్డ శ్రమ కన్నా ఎక్కువ కష్టపడ్డారు. అపరాధ భావాన్ని పోగొట్టుకోవటానికి అతనికి ప్రశాంతత లభించింది. ఈ ప్రశాంతతని శాశ్వతం చేసుకుందామనుకున్నాడు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సోఫాలో కూర్చొని ఉంది. అతను ఆ గదిలోకి వచ్చాడు. అతని చేతిలో అందమైన గులాబీ మొక్క. ఆకులు తొలగడం మర్చిపోయి నేరుగా పూలు పూసిందా అన్నట్లున్న ఆ మొక్క నిండా చిన్న చిన్న ఎర్ర గులాబీలు విరగబూశాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు విష్ణు ఏం చెప్పబోతున్నాడు? అతను ఆ పూల మొక్కని ఆమె చేతికి అందించి, "నన్ను పెళ్లి చేసుకుంటావా యశస్వి?" అని అడిగాడు ప్రేమగా, ఆర్తిగా. ఊహించని ఆ ప్రపోజల్కి ఆమె నోట మాట రాలేదు. "ఈ వాదనంతా వద్దు గాని ఫైనల్గా నువ్వేమంటావు చెప్పు. నీకు నేను కావాలా, అతను కావాలా?" ఆమెతో వాదన పెంచుకోలేక చివరిగా అడిగేశాడు విష్ణు. "నాకు ఇద్దరూ కావాలి. మీరిద్దరూ నా ప్రాణం." ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇద్దరు ఒక్కసారిగా గతంలో నుంచి బయటకు వచ్చారు. "సరే యశు, నాకు ఒక మాట చెప్పు. గంధర్వుని ఇంతగా ప్రేమిస్తున్నానని నాతో చెప్తున్నావు కదా, మరి నన్ను ప్రేమిస్తున్నానని అతనితో చెప్పావా?" విష్ణు అడిగాడు. చెప్పలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. "నువ్వు డైరెక్ట్గా నన్ను, ఇండైరెక్ట్గా అతన్ని మోసం చేస్తున్నావు. నువ్వు అతనికి మన సంగతి చెప్పు." "తప్పకుండా చెప్తాను విష్ణు. ఇంతవరకు అతనికి మన విషయం చెప్పకపోవడానికి కారణం ఒక్కటే. మా మధ్య అలాంటి సందర్భం రాలేదు." "ఓకే, అలా చెప్పిన తర్వాత కూడా వాడు ఇంకొకడికి ప్రాణప్రదమైన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్ చేస్తున్నాడంటే వాడికంటే రాక్షసుడు ఇంకెవ్వరూ ఉండరు." "ఎందుకు విష్ణు? నీ గురించి గంధర్వ్ ఎప్పుడూ ఒక్క చిన్న నెగిటివ్ కూడా మాట కూడా మాట్లాడలేదు. నువ్వు మాత్రం ఒట్టి పుణ్యానికి గంధర్వ్ మీద ద్వేషం పెంచుకుంటున్నావు. అతనేం చేశాడు?" నీ వల్లే నా కళ్ళ ముందుండి వాడితో మాట్లాడుతూ ఉంటావు. వాడి కాల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటావు. వాడి కాల్ రాగానే నేల మీద కాలు నిలవదు. వద్దు, నీకు తెలీదు నేనెంత టార్చర్ అనుభవిస్తున్నానో. ఆ టార్చర్ పగవాడికి కూడా వద్దు" అన్నాడు విష్ణు. "నీకు నేనేం తక్కువ చేశాను విష్ణు? నీకు టెక్స్ట్ చేయట్లేదా, కాల్ చేయట్లేదా? అసలు నీతో నేను కదా ఉంటున్నాను." ఆశ్చర్యంగా, అమాయకంగా అడిగింది. "మనిషి ఇక్కడ, మనస్సు అక్కడ. ఆ సంగతి నాకు నిమిషము తెలుస్తూ ఉంటుంది. నీ మనస్సులో వాడుండటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. వద్దు, ఆ నరకం అనుభవించిన వాడికే తెలుస్తుంది. నువ్వు మొత్తంగా నాకే కావాలి.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను రోజు అమ్మతో నాన్నగారితో మాట్లాడతాను. వాళ్ళకి ఎలా ఐ లవ్ యూ చెప్తానో నీకు అలాగే చెప్తున్నాను. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఆమె అసహాయంగా అడిగింది. ఏ దిల్ మాంగెమోర్. అతను అంతకన్నా అసహాయంగా మనసులో అనుకున్నాడు. తల విదిలించి మనసులోనే ఒక తాజా ఆలోచనని తెచ్చుకుని, ఇదిగో యశు, ఈ గోల్ని పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యల్ని అయినా పరిష్కరించుకోవచ్చు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అందరికీ అదే చెప్తాను. ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను. కమాన్ యశు, నౌ లెటస్ సార్ట్ ఇట్ అవుట్. ఎంతో ఓపికతో చెప్పాడు. నీకెలా చెప్పాలో, ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. రాబోతున్న చిరాకును తగ్గించుకుంటూ చెప్పింది. యశు ప్రణాళికలు వేసుకుని స్ట్రాటజిక్గా వర్క్ చేసి ప్రేమలో పడటం కదా. ఒక గొప్ప టైం రాగానే చాలామంది జీవితాల్లో ప్రేమ అసంకల్పితంగా అనాయాసంగా దొరుకుతుంది. కానీ అలా దొరికిన ప్రేమను జీవితాంతం నిలుపుకోవటానికి మన సంకల్పం మాత్రం చాలా బలంగా ఉండాలి. అలా నిలుపుకునే ప్రయత్నం ఇద్దరమూ చేయాలి. అతనంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. యశు, నేను సూపర్ మ్యాన్ అని చెప్పటం లేదు. నాలో బలహీనతలు ఉండి ఉండొచ్చు. చెప్పు, నేను నీకు ఎక్కడ నచ్చలేదు? నేను నీకేం తక్కువ చేశాను? సూటిగా ప్రశ్నించాడు. ఆమె విలువిల్లాడిపోయింది. విష్ణు, నా జీవితంలోకి ఇంకో పురుషుడు వస్తే అది ఏ లోపం కాదు, నీ లోపం కాదు. ప్లీజ్ బిలీవ్ మీ. లిటరల్గా నాకు నీ మీద ఏ కంప్లైంట్స్ లేవు. నో డౌట్ నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు. యు ఆర్ సో కేరింగ్ అనునయంగా చెప్పింది. థ్యాంక్ యూ యశు, కానీ ప్లీజ్ చెప్పు, అసలు నీకు ఇంకో ప్రేమ అవసరం ఎందుకు వచ్చింది? పదే పదే ఇదే ప్రశ్న అడిగితే ఏం చెప్తాను విష్ణు? నాకన్నా నువ్వు పెద్దవాడివి, ఎన్నో విషయాలు తెలిసిన వాడివి. ఇది మాత్రం నీకెందుకు తెలియటం లేదు? ఈ ప్రపంచం చాలా పెద్దది. ఒక వ్యక్తి ఈ లోకంలో సంతోషంగా బతకాలంటే ఎంతో మందితో రిలేషన్షిప్స్ ఏర్పరచుకొని వారందరితో కలిసి బతకాలని ఉంటుంది. ఇదొక జీవన ప్రవాహం. జీవితానికంతా కావలసిన ప్రేమ ఒకే వ్యక్తి దగ్గర ఎలా దొరుకుతుంది? వీలైనంతగా మామూలుగా చెప్పడానికి ప్రయత్నించింది. యశు, ఈ జనరల్ కేటగిరీ మాటలు, ఈ షుగర్ కోటెడ్ పిల్స్ నాకొద్దు. నేనేం అడుగుతున్నానో నీకు తెలుసు. దానికి సూటిగా జవాబు చెప్పు. విష్ణు, దయచేసి అర్థం చేసుకో అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అదే, ఎలా అర్థం చేసుకోమని అడుగుతున్నావు? నీకు తెలీదు విష్ణు, ఒక్కసారి నా ప్రాణం గంధర్వు దగ్గర చిక్కుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంతో ఆత్రంగా చెప్పింది. ఒక చువ్వని తీసుకొని నిప్పుల్లో ఎర్రగా కాల్చి గుండెలో గుచ్చుతున్న బాధ. ఏది వినకూడదు అనుకున్నాడో ఆ మాటల్ని ఆమె వెనక ముందు చూడకుండా మాట్లాడేస్తోంది. ఏమడిగితే ఏం వినాల్సి వస్తుందో అన్న భయం ఒక పక్కన వెనక్కి లాగుతున్నా, ఎలాగో మొదలు పెట్టేశాను కదా అనుకుని అడిగాడు. యశు, మా ఇద్దరిలో ఎవరినో ఒకరినే ఎంపిక చేసుకోవాలంటే నువ్వు ఎవరిని ఎంపిక చేసుకుంటావు? గుండె చిక్కబట్టుకుని అడిగాడు విష్ణు. సారీ విష్ణు, నేను ఈ ఇద్దరిలో ఏ ఒక్కరినో మాత్రమే ఎంపిక చేసుకోను లేను. తప్పనిసరిగా ఎవరో ఒకరిని వదులుకోను లేను. బాకు ఎక్కడ దిగితే ప్రాణం విలవిల్లాడిపోతుందో సరిగ్గా అక్కడే బాకుని దించుతోంది. అతని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అసలు ఈ అమ్మాయి తన గురించి ఏమనుకుంటోంది? ఇలాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడికైనా వచ్చి ఉంటుందా? గాడ్, అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. సారీ విష్ణు, నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అనునయంగా అంది. అప్పటిదాకా కోపావేశాలని నిగ్రహించుకున్నాడు. కానీ ఇంకా అతని వల్ల కాలేదు. లేదు, నువ్వు అర్థం చేసుకోలేదు. ఇక ముందు అర్థం చేసుకోలేవు కూడా. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళని ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను సంతోషపెడదామని నీ అభిమాన గాయకుడని అతన్ని మన ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను. నువ్వు అతనితో ఇంత ముందుకు వెళ్తావని నాకు తెలియదు కాబట్టి అతని ప్రోగ్రాంలో వైలిన్ ప్లే చేయమని నేనే నిన్ను ఎంకరేజ్ చేశాను. ఇదంతా నా తప్పే కదా? చెప్పు యశు, గొంతు నిండా ఆవేదన. విష్ణు, నేను కూడా నీ దగ్గర నిజాయితీగానే ఉన్నాను. నా మనసులో ఏం జరుగుతోందో నీకు తెలియాలి అనుకున్నాను. అందుకే నేనేది దాచిపెట్టలేదు. ఓపెన్గా డే 1 నుంచి మా ఇద్దరి మధ్య జరుగుతున్నదంతా నేను నీకు చెప్తూనే ఉన్నాను. నీకు అర్థమవుతుందా యశు? ఇప్పుడు కూడా నేనే నిన్ను అర్థం చేసుకోవాలన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా అర్థం చేసుకోమంటావు చెప్పు? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను పడుతున్న నరకయాతన ఏమిటో, ఈ బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు తనతో అప్పటిదాకా ఉండి వస్తావు. అలా ఉండి వచ్చిన నిన్ను తాకటానికి కూడా నాకు మనస్సు రాదు. మనస్ఫూర్తిగా నీ ఒంటి మీద చెయ్యి కూడా వేయలేను. నన్ను నేనే కౌన్సిల్ చేసుకుని నాకు నేనే సర్ది చెప్పుకొని తీరా నిన్ను దగ్గరకు తీసుకోకంటే హా గంధర్వ్ అంటూ నువ్వు అతని పేరే పలకరిస్తే నాకెలా ఉంటుందో ఆలోచించు. కోపంతో అతని మొహం ఎర్రబడింది. తానున్న పరిస్థితుల్లో ఆవేశంగా అప్పటి వరకు వేగంగా మాట్లాడటం వల్ల అతను ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. చాలాసార్లు మాటలు మన భావాల్ని పూర్తిగా చెప్పలేవు కదా.
నిజమే, అతను నరకయాతన అనుభవిస్తున్నాడు. గంధర్వుతో తన ప్రేమ విషయాన్ని అతనంత సులువుగా తీసుకోలేకపోతున్నాడు. మరీ ఆలోచిస్తున్నాడు, కుమిలిపోతున్నాడు. కానీ తను ఇదంతా కావాలని, అతన్ని బాధ పెట్టాలని చేయలేదు. అతని వర్షన్లో అతను కరెక్ట్నేమో. అతను అడుగుతున్న ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు అనుకుంటూ తల వంచుకుంది. ఎప్పుడు ఉత్సాహంగా ఎగిరి గంతేసి ఆకాశాన్ని అందుకోవాలి అన్నట్టుగా ఉండే ఆ అమ్మాయి అలా తలదించుకోవడంతో అతనికి జాలి వేసింది. ఆమె చందమామ కథలో శాపం తగిలిన రాకుమారిలా ఉంది. యశు, నన్ను వదిలి వెళ్ళిపోవుగా చివరిగా అడిగాడు విష్ణు. అతన్ని గట్టిగా కౌగిలించుకొని వీపు నిమిరింది యశస్వి. నడక నేర్చుకున్న చిన్న పిల్లలు అలా నడుచుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోకూడదని ఆ పిల్లల కాలికి ఒక సన్నని తాడు కట్టి మరో కొసను మంచం కోడుకి కడతారు. ఆ పిల్లలు ఇంకెక్కడికి వెళ్లకుండా కనబడని ఆ చిన్న వలయంలో అక్కడక్కడే తిరుగుతుంటారు. తన పరిస్థితి కూడా అలానే ఉందా? ఆమె ఆలోచించుకోసాగింది. విష్ణుని ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి తన ఆలోచన, తన ప్రేమ, తన మనస్సు విష్ణుని దాటి వెళ్ళలేకపోతున్నాయా?